ఏపీలో సిచ్యువేషన్ చూస్తున్నాము. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడానికి రెస్క్యూ సిబ్బంది సిద్ధమైపోయారు. బోట్లలో వాళ్ళందరినీ కాపాడేందుకు అధికారులంతా కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాము. నడుము లోతు వరకు నీళ్లు నిండిపోయాయి. అక్కడ చంద్రబాబు నాయుడు కూడా బోట్లో ప్రయాణిస్తూ బాధితుల్ని కాపాడేందుకు సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయో పర్యవేక్షించేందుకు స్వయంగా ఆయన వెళుతున్న దృశ్యాలు మీరు TV9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. రైట్, మనం చూస్తున్నాం అక్కడ ఎవరైతే మొత్తం బాధితులు ఉన్నారో మొత్తం పక్కన వాహనాలు మనకు కనిపిస్తున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. సో ముఖ్యంగా బుడమేరు వల్ల నష్టపోయిన ప్రాంతం ఎక్కువగా ఏదైనా ఉంది అంటే సో సింగ్ నగర్ అండ్ అటుపక్కే ఉన్న మనకి రామేశ్వరపేట. ప్రస్తుతం మనం సింగ్ నగర్ చూస్తున్నాం. బికాస్ బుడమేరు కృష్ణా జిల్లాలో ఒక నది, కానీ ఈ నది మైలవరం సమీపంలోని కొండలపై పుట్టి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఈ నదిని విజయవాడ దుఃఖదాయనిగా చెప్పొచ్చు. అంటే విజయవాడలో ఉన్న ప్రజల దుఃఖాన్ని తీర్చే ఒక వరప్రదాయనిగా బుడమేరుని చెప్తూ ఉంటారు. అలాంటి ఈ బుడమేరు ఇప్పుడు నిజంగా దుఃఖాన్నే మిగిల్చింది. ఎవరు ఊహించలేని ఘటన. ఈ నది యాక్చువల్గా వరదల్ని నివారించడానికి, ఈ నది ద్వారా అంటే బుడమేరు ద్వారా వచ్చే వరదల్ని నివారించడానికి వెలగలేరు దగ్గర ఒక డ్యామ్ ఏర్పాటు చేశారు. ఆ డ్యామ్ నుండి ఒక కాలువను నిర్మించారు వరదల్ని నివారించడానికి. కానీ ఇప్పుడు విపత్తు ఎలా వచ్చిందంటే ఆ కాలువ దగ్గరే ఒక డైవర్షన్ ఛానల్ ఏర్పాటు చేశారు. అది BDCగా చెప్తూ ఉంటారు, బుడమేరు డైవర్షన్ ఛానల్గా చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆ డైవర్షన్ ఛానల్కి గండి పట్టడంతో ఒక్కసారిగా వెలగలేరు నుండి ప్రకాశం బ్యారేజ్ వద్ద కలవాల్సిన ఆ ప్రాంతం గుండా ఏవైతే మొత్తం ఉన్నాయో అంటే సింగ్ నగర్, ప్రధానంగా సింగ్ నగర్ ఉంటుంది. ఆ సింగ్ నగర్ మొత్తం ఇప్పుడు ఇలా ముంపుకు గురైంది. మనం చూస్తున్నాం స్వయంగా ముఖ్యమంత్రే బాధితుల్ని పరామర్శించడానికి వెళుతున్నారు. దాదాపు 6 అడుగుల మేర ఒక్కసారిగా ముంచెత్తింది. ఆ తర్వాత రాత్రి ఇంకా పెరిగింది. ఇప్పుడు ఈవెన్ కలెక్టరేట్లోనే ఉండిపోయారు ఆయన. ఇలా ఉన్నప్పుడు ప్రజలు ఎలాంటి దుర్భర స్థితిలో ఉన్నప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళగలను అంటూ ఆయన కలెక్టరేట్లోనే ఉండిపోయారు. సో ఆయన స్వయంగా వచ్చి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆహార పొట్లాలు అందించే ప్రయత్నం కూడా జరుగుతోంది. దాదాపు ఇప్పటికే 1,00,000కు పైగా కూడా ఆహార పొట్లాలు అందించే ప్రయత్నం జరిగిందని చెప్తున్నారు. అండ్ మెడికల్ కిట్స్ కూడా ఏవైతే ఒకవేళ మందులు సరఫరా చేయాల్సిందో ఆ నేపథ్యంలో కూడా మొత్తం అందరూ కూడా విధులు నిర్వర్తించేందుకు చాలా మంది IPS అధికారులను అందరినీ కూడా తిరిగి మళ్ళీ పిలిచారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం NDRF టీం వారితో పాటు ఉన్నారు, సెక్యూరిటీ వారితో పాటు ఉన్నారు. ప్రజలు కూడా ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రి అక్కడికి వస్తున్నారు కాబట్టి బికాజ్ వాళ్ళకి అసలు ఏ ఛానల్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర ఫోన్లు లేవు, మొత్తం బ్యాటరీలన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయాయి, టీవీలు పని చేయట్లేదు. వాళ్ళు ఇక్కడున్నాం అనే సమాచారం అధికారులకు చేరవేయడానికి కూడా వాళ్ళకు ఒక దారి కనిపించట్లేదు. అందుకే స్వయాన ముఖ్యమంత్రి వారి వద్దకు వెళుతున్న మనకి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి మీరు చూడొచ్చు, ఈవెన్ వాహనాలు ఇప్పటికి మనకి ఎంత సమయం అయింది, ఈ సమయానికల్లా అసలు వాటర్ ఎటు అటు వెళ్ళిపోతూ అక్కడ రోడ్డు అనేది మనకు కనిపించాలి. కానీ 24 గంటలు గడిచిన తర్వాత కూడా దాదాపు ఎంత లోతు నీరుందో మనం చూస్తున్నాం. నిన్న మరీ దారుణం, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు నరకయాతన అనుభవించారు. చాలామంది పై అంతస్తుల పైకి ఎక్కి ఆహారం కోసం కావచ్చు, సహాయం కోసం కావచ్చు అర్థించారు. చాలామంది తమకు ఈవెన్ ఒకవేళ ఎవరి దగ్గరైనా ఒకవేళ సహాయం అందే పరిస్థితి కనిపిస్తే వాళ్ళ వరకు వెళ్ళారు. సో వాళ్ళ ద్వారా ఇక్కడున్నామనే సమాచారం చేరవేశారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం వీరితో పాటు ఎలా ఉంది ఏంటి అనే పరిస్థితులు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి వరకు సహాయం అందించాల్సిందే అంటూ అధికారులు కూడా సూచనలు జారీ చేశారు. సో బుడమేరు మొత్తం ఒకసారిగా వర్షాల వల్ల కాకుండా ముఖ్యంగా వరదల వల్ల బుడమేరు డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో వెలగలేరు దగ్గర, ఆ వెలగలేరు డైవర్షన్ ఛానల్ దగ్గర ఒక్కసారిగా గండి పట్టడంతో అక్కడి నుంచి వెలగలేరు నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు అంటే కృష్ణా నదిలో కలవాల్సిన ఈ వరదంతా కూడా గండి పట్టడంతో ఒక్కసారిగా ఓళ్ల వైపు పడింది. అందుకే మొత్తం ఆ బుడమేరంతా కూడా ఇలా ఓళ్లను ముంచెత్తింది. ముఖ్యంగా సింగ్ నగర్ ఎక్కువగా నష్టపోయింది. కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి. ఆ వైరల్ అయిన వీడియోస్ చూస్తే ప్రజలు ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నారో, వాళ్ళకి సహాయం అందించడానికి కూడా రెస్క్యూ సిబ్బంది ఎంత శ్రమించాల్సి వచ్చిందో మనం చూసాం. కొంతమంది మహిళలు అయితే, ఒక మహిళ చనిపోయింది, అది ఇంకా బాధాకరమైన విషయం. ఆమెను డెడ్ బాడీని చేరవేసే పరిస్థితి లేకపోవడంతో అక్కడే వాహనం పైన వదిలి వెళ్లాల్సిన పరిస్థితి కనిపించింది. అందుకనే ముఖ్యమంత్రి స్వయాన అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి.